కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఆకాశమే నీ హద్దు అనే ఒక ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో 15 మార్చి 2026న ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారు ఎంపిక చేసిందే. ఈ సందర్భంగా సంచిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు మరోసారి ఆకాశమే నీ హద్దు. మధ్య హాల్లో అటూ ఇటూ అస్థిమితంగా తిరుగుతున్నాడు రంగనాథం. ఆయన భార్య సులోచన మరో 2 అడుగులు ముందుకేసి ఆరుబయట గేటు దగ్గరికి, ఇంటి మెట్ల దగ్గరికి అదే అస్థిమితంతో తిరుగుతోంది. వచ్చాడా? నడక ఆపి బయటకు తొంగి చూస్తూ అడిగాడు రంగనాథం. ఇంకా రాలేదు. నేను అదే చూస్తున్నా. ఆ బండేసుకుని తిరక్కురా అంటే వినడు. మనకేమో రావటం ఆలస్యమైతే గుండెలు పీచు పీచు అంటుంటాయి అని సులోచన అంటుండగానే కొంచెం దూరం నుంచి మోటార్ బైక్ శబ్దం వినిపించింది. గేటు ముందు బైక్ ఆగగానే అమ్మయ్య అనుకున్నారు ఆ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి. గేటు తీస్తున్న తల్లిని చూసి, గేటు ముందే తారట్లాడుతున్నావా అమ్మా అనుకున్నా. కొంచెం ఆలస్యం అయితే ఎందుకంత భయం? నాకేదో అయిపోయినట్టు చెడు సీన్లన్నీ కళ్ళ ముందు నిలుపుకొని ఏదేదో ఊహించుకుంటూ భయపడిపోవటం నీకు నాన్నకు బాగా అలవాటైపోయింది అన్నాడు కౌశిక్ 2 వీలర్ పార్క్ చేస్తూ. అయినా కొడుకు మాటల్ని పట్టించుకోకుండా, నిన్ను కాదు నువ్వు అడగగానే ఈ బైక్ కొనిచ్చిన మీ నాన్న నానాలి అంది సులోచన చిరుకోపంతో. ఉరిమి మంగళం మీద పడ్డట్టు వాడు లేటుగా వస్తే నన్నంటావేంటే అన్నాడు రంగనాథం భార్యతో. లేకుంటే ఏంటి? వయసులో ఉన్న పిల్లల మనసు కోతి లాంటిది. రోజు చూడటం లేదు టీవీలో? ఈ కుర్రకారు బైక్లు వేసుకుని రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి ప్రమాదకరమైన ఫీడ్స్ చేస్తున్నారట. ఆ మధ్య 2 పిల్లలు కూడా చనిపోయారట యాక్సిడెంట్లో. తల్లి మాటలు విని ముఖం చిట్లిస్తూ గయ్యమని లేచాడు కౌశిక్. అమ్మా, ఇలా ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే లైఫ్లో ఎవ్వరూ ఏ పని చెయ్యలేరు, ఏది సాధించలేరు. ఎంతసేపు చదువు సంధ్య లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లల గురించి, వాళ్లకొచ్చే ప్రమాదాల గురించి చెప్తావే కానీ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి ఘనకార్యాలు సాహసాలు చేసే యువత గురించి చెప్పవి అన్నాడు. నిజమే అనిపించింది రంగనాథంకు కొడుకు మాటలు వింటుంటే. ఎందుకంటే కౌశిక్ మొదటి నుంచి ప్రతి క్లాసులో టాపర్గా ఉంటూ స్కూలు కాలేజీ యాజమాన్యం ప్రశంసలను అందుకునే బెస్ట్ స్టూడెంట్, బుద్ధిమంతుడని ఇరుగు పొరుగులతో చుట్టపక్కలతో శభాష్ అనిపించుకుంటూ వస్తున్నాడు. కనుకనే అలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. తల్లి సులోచనకు మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లేక కన్నా ఒక్కగానొక్క కొడుకుగిరా, నీకేమన్నా అయితే ఈ తల్లి ప్రాణం తట్టుకోగలదా? చిన్నప్పటి నుంచి గారవంగా పెంచుకున్నాం అంది కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. దాంతో తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యేస్తూ, అమ్మా, తల్లికి తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉండదని ఎవరంటారమ్మా? మీరు అతి గారవంగా నన్ను పెంచారని నాకు తెలుసు. అఫ్కోర్స్ దానివల్ల నేను ఉండాలనుకున్నట్టు ఉండలేకపోయాననుకో, అది వేరే విషయం అని నవ్వి, ఆ విషయం అలా ఉంచితే అమ్మా, నీ అతి ప్రేమ తాలూకు అతి భయాలు మూలంగా నేను బయట మనశ్శాంతిగా వర్క్ చేసుకోలేకపోతున్నాను. ఆలస్యమైతే మీరు కంగారు పడతారని నా ధ్యాసంతా మీ మీదే ఉంటోంది. ఒక్కోసారి అనుకున్న టైంకు పని కాకపోతే మధ్యలో వదిలేసి రావాల్సి వస్తోంది. నాన్న, నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. నాకు పెద్ద కోరిక ఉంది. అది నెరవేరాలంటే నేను చాలా కష్టపడాలి, ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా మానాన్న నన్ను వదిలేసి మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండండి. మీరు నా మీద నమ్మకం ఉంచితే, నాకు కొంచెం స్వేచ్ఛనిచ్చి నా మానాన్న నన్ను వదిలేస్తే నా కాలేజీలో నేను కూల్గా పనిచేసుకోగలుగుతాను. దయచేసి మీ ప్రేమను నా ఎదుగుదల అనే దారికి అడ్డు రానివ్వకండి. అది నా కాళ్లకు బంధమవుతుంది, నా ఆలోచనలకు ఆటంకమవుతుంది
అన్నాడు కౌశిక్ తల్లిదండ్రుల వంక చూస్తూ. అలా చెప్పాక ఎన్నో రోజుల నుంచి అమ్మా నాన్నలకు చెప్పాలనుకుంటున్న మాట ఆ రోజు చెప్పేసిన నిశ్చింత, రిలీఫు కనిపించాయి అతని ముఖంలో. వింటున్నావా అన్నట్టు భార్య వంక చూశాడు రంగనాథం. నీ పిరికితనం మూలంగానే నేను భయస్థుడిగా మారాను అన్న ఆరోపణ ఉంది ఆ ఒక్క ప్రశ్నలో. కొడుకు మాటలు, భర్త అంతా నీ మూలంగానే అన్నట్టున్న ఆ ప్రశ్న విన్న తర్వాత ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సులోచనకు. నిజంగా నా ప్రేమ వాడి ఎదుగుదలకు అడ్డం వస్తోందా? ఈ కాలం పిల్లల తెలివితేటల్ని, చురుకుదనాన్ని, వాయువేగాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? వాడన్నట్టు అన్నీ ప్రతికూల ఆలోచనలు తప్ప అనుకూల ఆలోచనలు నా మనసులోకి ఎందుకు రావు అని ఆలోచనలో పడిపోయింది సులోచన మనస్సు. కౌశిక్ 6 అడుగుల అందగాడు. అంత పొడగాటి దేహానికి తగినట్టు దృఢత్వం కలవాడు. దానికి తోడు శరీర బలాన్ని తలదన్నేంతటి మానసిక బలం. దేనికి భయపడడు, దేనికి వెనుకంజ వేయడు. యువలోకానికే ఓ విలువైన రత్నం కౌశిక్. ఏరోస్పేస్లో ఇంజనీర్గా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అదే సబ్జెక్ట్లో ఎంటెక్ చేస్తున్నాడు. చిన్నప్పుడు తన ఇంటి ఆరుబయట మంచం వేసుకుని ఆకాశం వంక చూస్తూ పడుకున్నప్పుడు, ఏమిటి ఆకాశం, అది నీలిరంగులోనే ఎందుకుంటుంది? అక్కడికి వెళ్తే ఆ ఆకాశం ఎలా కనిపిస్తుంది? సూర్యుడు, చంద్రుడు ఎలా ఉంటారు? ఆ నక్షత్రాలు అంత చిన్నవిగా అలా మినుకుమినుకుమని మెరుస్తుంటాయి ఎందుకు? ఆ మధ్య ఎవరో చెప్తుంటే విన్నాడు, నక్షత్రాలు చందమామ కన్నా పెద్దవని, చాలా దూరంగా ఉండటాన అలా చిన్నగా కనపడతాయని. నిజమా అని ఇలా ఎన్నో ఆలోచనలు, సందేహాలు ఆ చిన్ని మెదడులోకి వస్తుండేవి. వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో లైబ్రరీలోకి వెళ్ళి అంతరిక్ష శాస్త్ర పుస్తకాలను తీసి స్పేస్ గురించి, గ్రహ గమనాలను గురించి, అక్కడి వాతావరణం గురించి, భారరహిత స్థితికి కారణమైన ఎర్త్ గ్రావిటీ లేమి గురించి, ఇలా ఎన్నో విషయాలను గురించి చదివి తెలుసుకునేవాడు. ఆ పుస్తకాల పేజీల మధ్య తలదూర్చి ఉన్నంతసేపు బయట ప్రపంచం తెలిసేది కాదు కౌశిక్కి. స్కూల్ ఉన్నంతసేపు స్కూల్లో, మిగతా సమయాలు లైబ్రరీలో. కానీ ఇంటికెళ్ళగానే తల్లి సులోచన, 4 గంటలకు స్కూల్ వదిలిపెడితే ఇంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లా? ఇంటికొచ్చి హోంవర్క్ చేసుకోవాలి అన్న, పరీక్షలకు ఇప్పటినుంచే ప్రిపేర్ అవ్వాలని తెలీదా అని గద్దించేది. లైబ్రరీకి వెళ్ళొస్తున్నానమ్మా అంటే దేనికి? సినిమా మ్యాగజైన్లు, దయ్యాల కథలు, ప్రేమ కథలు చదవటానికా? ఇంట్లో చదివితే మేము అరుస్తామని అంటూ దండకం చదివేది. డిగ్రీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు తండ్రి రంగనాథం, అదెందుకు, ఏ సివిలో మెకానికలో తీసుకోక, పోనీ సాఫ్ట్వేర్ జాబ్ చేయదలుచుకుంటే కంప్యూటర్ సైన్సు, అంతవరకు ఓకే కానీ స్పేస్ గురించి నీకెందుకురా, దానికి ఉద్యోగాలు వస్తాయా అంటూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడాడు. తమది సగటు మధ్యతరగతి సంసారమని, తండ్రి రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాడని, తల్లి స్కూల్ ఫైనల్ చదువుతో బంద్ పెట్టిందని తెలుసు కౌశిక్కి. అందుకే వాళ్ళ ఆలోచన ధోరణి, మాట తీరు అలాగే ఉంటాయని తెలుసు. అలాంటి ఇంటి పరిస్థితిలో తను పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుదామని అనుకున్నట్టు అంటూ అమ్మ సామెతలు చెబుతుందని, నాన్న మన స్థాయిని మరిచి పెద్ద పెద్ద కోర్కెలు పెట్టుకుంటే త్రిశంకు స్వర్గంలా అటూ ఇటూ కాని సంకట పరిస్థితి ఏర్పడుతుంది నీకు, ఆలోచించుకో అని అంటాడని తెలుసు కౌశిక్కు. అందుకే మౌనమే సమాధానంగా ఇచ్చి తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పి వాళ్లను భయాందోళనలకు గురి చేయదలుచుకోలేదు. డాక్టర్ కొడుకు మాత్రమే డాక్టర్ కాగలడని, కలెక్టర్ కొడుకు మాత్రమే కలెక్టర్ కాగలడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ భావజాలం అలాంటిది. రొటీన్ లైఫ్ స్టైల్ మీద తప్ప అద్భుతాల మీద వాళ్లకు నమ్మకం ఉండదు. రొటీన్ జాబులు తప్ప కొంతమంది ఆశయాలలో మాత్రమే భాగమైన శాస్త్ర పరిశోధనా రంగం వాళ్ళ ఆలోచన పరిధిలోకి రాదు అనుకొని చాలా వరకు మౌనంగా ఉండిపోతాడు కౌశిక్.
వాళ్ళను కన్విన్స్ చేయటం అన్నది కూడా అంత సాధ్యమయ్యే పని కాదు. ప్రయత్నిస్తే తన ఎయిమ్ సడలిపోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మానసిక స్థిరత్వం అనేది ఒకసారి కొంచెం జారిపోవటం అనేది జరిగినా ఇక జీవితంలో ఏమీ సాధించలేం. ఏ ప్రభావాలకు లొంగకుండా ఉండటం అన్నది తన తక్షణ కర్తవ్యం అనుకున్న కౌశిక్ ఒకరోజు తల్లిదండ్రులనిద్దరినీ ఉద్దేశించి, నాకు ఇస్రోలో ఇంటర్న్షిప్ వచ్చిందమ్మా, వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ ఆశ్చర్యంలో ఉండగానే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోయాడు. కొన్ని నెలలకు మళ్ళీ వచ్చి, నాకు ఇస్రోలో జాబ్ వచ్చింది అంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏంటి వీడు మాకు అర్థం కాడా, వీడు మా కొడుకేనా అని అప్రతికూలవ్వటం రంగనాథం సులోచనల వంత అయింది. సులోచన వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటే రంగనాథం సిటౌట్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఉన్నట్టుండి ఒక వార్త మీద, ఒక ఫోటో మీద ఆయన దృష్టి నిలిచిపోయింది. ఇదిగో సులోచన, ఒక వార్త, ఇలారా అంటూ భార్యకు వినిపించేలా పెద్దగా పిలిచాడు రంగనాథం. ఏంటండి అంటూ హడావుడిగా వచ్చింది సులోచన. ఇదిగో చూడు, మన అబ్బాయి కౌశిక్ విమానం నడపటానికి పైలట్ డ్రెస్లో ఎలా వెళ్తున్నాడో, ఎంత దర్జాగా ఉన్నాడో చూడు. వీడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేస్తుంటాడు, మనకు చెప్పడు అంటుంటావు కదా, ఇది అక్కడ వీడు చేస్తున్న పని అన్నాడు పేపర్లోని వార్తను ఫోటోను ఆమెకు చూపిస్తూ. ఏంటి, మన అబ్బాయి విమానం నడుపుతున్నాడా? అంత పెద్ద విమానాన్ని, అంతమంది జనాన్ని, లగేజ్ని వేసుకుని పైన ఆకాశంలో, అది గాల్లో ఎలా నడుపుతాడండి? బైక్ వేసుకుని బయటికి వెళ్తేనే ఇంటికొచ్చేదాకా భయపడి చచ్చేవాళ్ళం ఇంతకుముందు మనం అంది సులోచన. విమానం నడపటం అంటే అంత పెద్ద విమానాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తూ వెళ్తాడంటావా మనవాడు? కుర్చీలో కూర్చుని స్విచ్లు నొక్కడమే, అంతా కంప్యూటరే చేసుకుంటూ పోతుంది. ఆ మధ్య కాశీ వెళ్ళాలని ఉందిరా అంటే మన అబ్బాయి మన ఇద్దరిని ఫ్లైట్లో తీసుకెళ్ళలేదు, ఎక్కావుగా నువ్వు ఒకసారి అని అడిగాడు రంగనాథం. వామ్మో, నాకు భయం వేస్తోందండి. ఎందుకే భయం? మనవాడు చదువుకున్న చదువు, వాడక్కడ తీసుకున్న ట్రైనింగు అదే, ఏం పర్వాలేదులే. అదేంటండి, మీరు కూడా ఇలా మారిపోయారు, వాడిని వెనకేసుకొస్తున్నారేంటి? పిచ్చి మొహమా, కాలాన్ని బట్టి మనము మారాలే. ఇంతటి ధైర్య సాహసాలు, ఇంతటి గొప్ప ఆశయాలు ఉన్న కౌశిక్ మన కడుపున పుట్టటమే మన అదృష్టం. మన ఆర్థిక స్థాయికి, మన సగటు మనిషి ఆలోచన ధోరణికి ఇంత ఉన్నత ఆశయాలు గలవాడు కొడుకుగా పుట్టడం అబ్బురం కాదు. నువ్వు కూడా ఇలాంటి కొడుకును చూసి గర్వించటం నేర్చుకో. మనం ఇలా బయటపడతామని ముందుకు వెయ్యాల్సిన వాడి అడుగును వెనక్కి పట్టి లాగుతామని మనకేది ముందుగా వాడు చెప్పడు. సాయంత్రం ఇద్దరం కలిసి వాడికి ఫోన్ చేసి శభాష్ అందాం. మనలోని మార్పుకు మురిసిపోయి మరింత ఎత్తుకు దూసుకొని వెళ్ళిపోతాడు వాడు అన్నాడు రంగనాథం భార్యకు ధైర్యం నూరిపోస్తూ. ఏంటో, ఏం కాలమో ఇది. ఈ రోజుల్లో పిల్లలు పిడుగులే కానీ మనమే భయాందోళనలతో బితుకుమంటున్నాం అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సులోచన. తరాల అంతరం అని మనసులో అనుకుంటూ తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు రంగనాథం. ఆ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ఆరంభం కాబోతోంది. అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్ జెట్లో వెళ్లబోతున్న వ్యోమగాములైన 3 సైంటిస్టులలో కౌశిక్ శర్మ కూడా ఒకడని, ఇంకో 10 రోజుల్లోనే లాంచింగ్ ముహూర్తం అని మాధ్యమాలన్నీ ఆ వార్తను కోడై కూస్తున్నాయి. ఆ 3 ఆస్ట్రోనట్స్ను మాటిమాటికి టీవీ తెర మీద చూపిస్తున్నారు. నవ్వుతూ చెయ్యూపుతున్న కొడుకును చూసి రంగనాథం చిరునవ్వు నవ్వుతుంటే సులోచనకు మాత్రం గుండె ఆగినంత పని అవుతోంది. ఎక్కడికండి వీడు వెళ్ళేది? ఆకాశంలోకా అని భార్య అడిగిన ప్రశ్నకు అంతకన్నా ఎత్తుకు, ఆకాశం దాటి అంతరిక్షానికి అంటూ వివరాలు తను పేపర్లో చదివినవి భార్యకు చెప్పాడు రంగనాథం. అక్కడ గాలి ఉండకపోతే వీడికి పాపం ఊపిరిలా ఆడుతుందండి. కాళ్ళు కింద పెట్టడానికి పాదాల కింద భూమి లేకపోతే అలా గాల్లో తేలుతూ
ఎంతసేపని ఉంటాడు అని అడిగింది సులోచన కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. అవన్నీ వాడికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారే. వాడు చూడు వచ్చిన అవకాశానికి ఎంత సంబరపడిపోతున్నాడో. ఆస్ట్రోనట్స్ కావాలనుకున్న వాళ్ళందరూ అంతరిక్షయానానికి సెలెక్ట్ కాలేరు. మన వాడయ్యాడు. ఎంత అదృష్టమో కదా. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? అంత ఎత్తుకు వెళ్ళటం అంటే మాటలా? మధ్యలో ఏమైనా జరిగి మన బిడ్డ వెనక్కు తిరిగి రాకపోతే? సులోచన, అబ్బబ్బబ్బా, అపశకునాలు పలక్కు. నీలా అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ సాహస కార్యం చేయలేరు. స్పేస్ స్టేషన్లో వాడు ఉండేది 20 రోజులే. ఈ 20 రోజుల్లో ఎన్నో పరిశోధనలు చేస్తారట. అక్కడి వాతావరణం గురించి, మన శాటిలైట్ల పనితీరులో పురోగతి గురించి. ఇలా దానివల్ల ముందు ముందు ఎంతమందికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా? పూర్వం ఎంతోమంది సైంటిస్టులు అందించిన పరిశోధన ఫలితాలను ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మానవాళి అనుభవించటం లేదు. వాళ్ళు అలాగే మన ప్రాణాలకేమైనా ముప్పు ఉంటుందేమో అని భయపడితే ఇప్పుడు ఈ లోకం ఇలా ఉండేదా? సులోచన, ఇన్నాళ్ళు మన కౌశిక్ అన్న మాటల భావం నాకిప్పుడు బోధపడుతోంది. పిల్లలు సాధించే విజయాల వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంటుందని, ఉండాలని. తన భర్తకో తన కొడుకుకో నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధభూమికి పంపే స్త్రీమూర్తులలో ఎంతటి మానసిక స్థిరత్వం, దృఢత్వం ఉంటాయో ఆ ప్లేస్లో నువ్వుండి ఒక్కసారి ఆలోచించు. మన దేశం, ఈ ప్రపంచం మొత్తం మన అబ్బాయికి జేజేలు పలుకుతోంది. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. మనం ఇద్దరం మాత్రం ఇలా భయపడుతూ కీడును శంకిస్తూ ఇంట్లో కూర్చుందామా చెప్పు అన్నాడు రంగనాథం భార్య ముఖం వంక చూస్తూ, అందులో వచ్చే హావభావాల మార్పులను గమనిస్తూ. మనం శ్రీహరికోట రాకెట్ను చూడటానికి వెళ్దాం. మన కౌశిక్ను హక్కును చేర్చుకుని అభినందనలు చెప్పి ఆశీస్సులు అందించి వద్దాం అన్నాడు రంగనాథం ఉత్సాహంతో. వెళ్దామండి. మన కౌశిక్కు నేను చేసిన గోంగూర పచ్చడి, దోసావకాయ అంటే ఇష్టం. ఇప్పుడే అవి తయారు చేసి 2 సీసాల్లో సర్దేస్తాను అంది సులోచన కొంగు దోపుతూ. బాగుందే జోకు, రామాయణం అంతా విని అంటూ ఓ సామెత ఉందే, అలా ఉంది నీ వ్యవహారం. అక్కడ ఫుడ్ని క్యాప్సిల్ రూపంలో వాడతారు. వచ్చాక పెడదువుగాన్లే, ఎంత 20 రోజులేగా అన్నాడు రంగనాథం. తన అజ్ఞానానికి సిగ్గుపడిపోయింది చిన్నపిల్లల సులోచన. ఇదండి ఆకాశమే నీ హద్దు అనే ప్రయోజనాత్మకమైన కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.